బోరు బావులు చిన్నారుల మృత్యు కూపాలవుతున్నాయి. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు అంతులేని శోకాన్ని మిగుల్చుతున్నాయి. కానీ 4.5 ఏళ్ల క్రితం బోరు బావిలో పడిపోయి మృత్యువుతో పోరాడి గెలిచాడు ఒక బాలుడు. ఐజ మండలం బింగిదొడ్డి గ్రామానికి చెందిన తిరుమలేష్ 2012 డిసెంబర్ 7న మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో బోరు బావిలో పడిపోయాడు. అప్పుడు తిరుమలేష్ వయసు 16 నెలలు. చిన్నారిలాగే తిరుమలేష్ కూడా 40 అడుగుల లోతులో ఇరుక్కుపోయాడు. బావిలోకి ఆక్సిజన్ పంపి ప్రొక్లైనర్లతో తవ్వి బాబును బయటకు తీశారు. తిరుమలేష్ బతుకుతాడనే నమ్మకం తల్లిదండ్రులకు ఆ రోజున లేదు. అయినా సహాయక కార్యక్రమాలు కొనసాగాయి. 7 గంటల పాటు బోరుబావిలో అల్లాడిన తిరుమలేష్ మృత్యుంజయుడై తిరిగొచ్చాడు. ప్రస్తుతం తిరుమలేష్ వయసు 6 సంవత్సరాలు. ఇప్పుడైతే ఆ బాలుడు 1వ తరగతి చదువుతూ ఆడిపాడుతున్నాడు. కానీ అతని తల్లిదండ్రులకైతే ఆనాటి ఘటన ఒక పీడకల. తలుచుకున్నప్పుడల్లా ఒళ్ళు జలధరించే భయంకరమైన ఘటన. ఓపెన్గా ఉన్న బోరుబావులే పసిపిల్లల ప్రాణాలు తీస్తున్నాయని చెప్తున్నారు తిరుమలేష్ తల్లిదండ్రులు. ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలంటున్న తిరుమలేష్ కుటుంబ సభ్యులతో మా ప్రతినిధి గురుప్రసాద్ ఫేస్ టు ఫేస్. బోరుబావిలో పడి బతికి బయటపడడం అంటే మరో జన్మెత్తినట్టే. అలాంటి అద్భుతమే 4 ఏళ్ల క్రితం ఉమ్మడి పాలమూరు జిల్లాలో జరిగింది. ఐజా మండలం బెంగిదొడ్డి గ్రామంలో తిరుమలేష్ అనే బాలుడు 1.5 ఇయర్లో ఉన్నప్పుడు అతను బోరుబావిలో పడి మృత్యుంజయుడని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం ఆ పిల్లని తిరుమలేష్ ఇంటి దగ్గర ఉన్న ఈ బాబును కూడా చూస్తున్నాం. ప్రస్తుతానికైతే 6 ఇయర్స్ చాలా యాక్టివ్గా ఉన్నాడని చెప్పి ఇక్కడ ఉన్న కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు. నిజంగా ఆ రోజు మేము చాలా ఆశలు కూడా వదులుకున్నాం. అసలు బతుకుతాడో లేదో అనుకున్నాం, కానీ దేవుని దయ వల్ల బతికాడని చెప్పేసి ఇక్కడ ఉన్న కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ప్రస్తుతం తిరుమలేష్తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చిన్న ఎన్నో క్లాస్ చదువుతున్నాయి ఇప్పుడు? ఫస్ట్ క్లాస్, లయోలా స్కూల్ ఆఫ్ నర్లీ. నీకేమైనా అప్పుడు ఏమైనా ఐడియా ఉందా? అట్లా బోరుబావిలో లోపల పడ్డట్టు ఏమైనా ఐడియా ఉందా? లేదు. చెప్పండి మీరు ఎట్లా? 4 ఏళ్ల క్రితం నా కొడుకు బోరుబావిలో పడినాడు. ఇప్పుడు తీసి బయటికి వచ్చినాడు. బాగుండడు. లయోలా స్కూల్ పోతాడు. 1వ తరగతి. డీకే అర్ణమ్మ, ఎమ్మెల్యే, సర్పంచ్ అందరు వచ్చి తీసినారు నా కొడుకుని. బాగా దేవుని దయ వల్ల బాగా బతికినాడు. బతకడు అనుకున్నాం కానీ అదృష్టం ఉంది, బాగా బతికినాడు. బాగుండడు. ఇప్పుడు స్కూల్ పోతాడు. గాయాలు ఏమైనా ఉన్నాయమ్మా ఇప్పటికే? ఉన్నా వాళ్ళ నాయన వాళ్ళ డాడీ ఎద్దుల మీద పనిగా పోతుంటే పిల్లగాడు పోయినాడు చూడు. పిల్లగాడు పోతుంటే బోరుబాయి బాటలు ఉంటే బాటల్ని జారి పడిపోయినాడు. పడిపోయింటే పగలు 3:30కు పడింటే రాత్రి 10:30కు బయటకు తీసినారు. బతుకుతారని మాకు ఆశనే లేకుండా మాకు బతుకుతాడని కొంతసారి సగం రాజ్యం కూడా భరోసా లేకుండే. ఇప్పుడు బాగా మా అదృష్టం బట్టి పెద్దలు చేసిన పుణ్యము, మనం చేసిన పుణ్యము, భగవంతుని వలన బాగా బతికినాడు. ఇప్పుడైతే బడికి పోతున్నాడు. మాకు బడి ఒక్కటి హెల్ప్ చేస్తే చాలు, ఎక్కడైనా అంతే చాలు. మరి కొంతమంది సాక్షులను అడిగి తెలుసుకుని ఆ రోజు ఎలా జరిగింది ఈ సంఘటన, మీరు ఎలా సేఫ్గా బయటపడ్డాడు బాబు? ఆ రోజు సాయంకాలం 4 గంటలకి బోరుబావిలో పడినాడు. పడితే మేమందరం అక్కడ వెళ్ళి చూస్తే ఆ పిల్లగాని అరుపులు కేకలు వినిపిస్తుండయి. అయితే అప్పుడు కొంత మేడం మంత్రి గారికి, డీకే అర్ణ గారికి ఫోన్ చేసినాం. అయితే ఆమె ఈ టాక్సీ పంపించింది. ఆమె పంపించిన తర్వాత TV9 వాళ్ళు వచ్చినారు. TV9 వాళ్ళు వస్తే TV9 వాళ్ళు కలెక్టర్కి ఇన్ఫార్మ్ చేసినారు. వాళ్ళ అందరి సహకారంతో ఆ పిల్లగానికి ఈ టాక్సీ ద్వారా దోగిచ్చి మంచిగా సురక్షితంగా బయటికి తీసినారు. కానీ మా అందరికే కాదు, ఎక్కడ ప్రపంచంకి ఎక్కడ మీడియా సహకరించితే అక్కడ వరుసకి ఎవరికి బ్రతడని నమ్మకం లేదు, కానీ బ్రతికినాడు ఆ పిల్లగాడు. దేవుడు ఆ పిల్లగానికి ఆయుష్ ఎక్కువ ఇచ్చినాడా, లేకపోతే అందరూ కరుణించడం వల్ల ఆ పిల్లగాడు బతికినాడా, ఏదో మొత్తం మీద ఆ పిల్లగాడు బ్రతికినాడు. ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి అక్కడక్కడ? అవును సార్, ఇప్పుడు ఎన్నో రకాల జరుగుతుండే, ఎంతోమంది పడి చచ్చిపోతున్నారు. దీన్ని కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఎవరు పట్టించుకుంటలేరు. దీని వలన అందరు నిర్లక్ష్యం చేయబట్టే ఈ చిన్నారుల ప్రాణాలని బలి చేసుకుంటుండే ఈ బోరుబావులు. ఈ బోరుబావులని బూంచి ఎప్పుడైతే వాటర్ రాలేదన్నప్పుడు దాన్ని బూన్సే దానికి ఎవరు పర్మిషన్ ఇస్తలేరు బూంచాలని. ఈ అధికారులు ఎవరు చూసినా నిర్లక్ష్యం వలన
వాళ్ళు ఎంత వరుసకున్న ఓట్లకు మాత్రం వచ్చినప్పుడు అది ఇది అని క్వశ్చన్ చెప్తారు. కానీ ఇట్టడివి ఎన్నో రోజుల వల్ల ఎన్నో జరుగుతుండేవి కానీ ఎవరు పట్టించుకుంటలేరు. నిజంగా మాటలు రాని వయసులో కూడా 1.5 ఇయర్లో 1.5 ఇయర్ వయసులో ఉన్నప్పుడు ఆ బాబు తిరుమలేష్ బాబు బోరుబావిలో పడ్డాడు. కానీ అప్పుడు మాకు నమ్మకం లేకుండే, కానీ దేవుని దయ వల్ల తిరుమలేష్ సేఫ్గా బయటపడ్డాడు. ప్రస్తుతానికైతే 6వ తరగతి చదువుతున్నాడు, చాలా యాక్టివ్గా ఉన్నాడు. కొంత మేరకు మాకు ఆర్థిక సాయం అందించాలని కూడా తిరుమలేష్ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మరోవైపు చాలా చోట్ల కూడా బోరుబావులలో కూడా చాలామంది చిన్నారులు లోపల పడిపోతున్న పరిస్థితులు, ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇక్కడున్న స్థానికులు కూడా కోరుతున్నారు. కెమెరామెన్ అంజితో గురుప్రసాద్, TV9 బెంగిదొడ్డి నుంచి.